గత రాత్రి దైవ సేవకులు నన్ను ఒక రూమ్లో పెట్టారు. ఆ రూములో ఇంచుమించు రాత్రి 3 గంటల టైంలో ఎవరో నన్ను తట్టి లేపారు. నాకు బాగా జ్ఞాపకం. లేచి కూర్చున్నా. నాతో ఉన్నటువంటి సేవకులు పండుకొని ఉన్నారు. ఆ సమయంలో నాతో ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ కోసం వచ్చాను ప్రభువా, నా కోసం వచ్చేవని నాకు తెలుసు. కానీ ఒక్కసారి నా సేవకుడి కొరకు ప్రార్థన చేయి. 3 గంటల టైంలో నేను అలాగే మంచం మీద కూర్చొని, మోకరించలేను కదా, మంచం మీదనే కూర్చొని ఆరోగ్యం ఎలా ఉందో అనుకున్నా. అయినా కానీ స్వస్థపరిచే దేవుడు కదా నా దేవుడు అని చెప్పని 2 చేతులెత్తి సేవకుని కొరకు స్తోత్రం చెప్పాను. ప్రభువా, అలసిపోకూడదు, అలుపు రానివ్వబాకయ్యా, నువ్వు ఏర్పరచుకున్నా. ఇన్ని వేల మందికి ఆత్మీయ తండ్రిగా నువ్వు ఎన్నుకున్నావు. ఒక ప్రక్క పోరాట, మరొక ప్రక్క ఎప్పుడెప్పుడు పడిపోతే చూద్దామన్నటువంటి శత్రువు. ఆయన అంటున్నాడు, పడిపోయేదానికి నేల మీద ఏమన్నా నిలబడ్డా, నా బండ మీద నిలబెట్టాను. నేనున్నాను కదా, నువ్వు ప్రార్థన చెయ్యి. ఆ రాత్రి కార్చిన కన్నీరు ఇంకా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఎందుకంటే మీ జీవితాల్లో సేవకుని క్షేమం కొరకు ఒక చిన్న ప్రార్థన మీరు చేస్తే, ఆ ప్రార్థన మీ జీవితం అంతా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. మిమ్మల్ని, మీ పిల్లల్ని క్షేమాన్ని మీరు చూస్తారు. నిజంగా సేవకుని క్షేమాన్ని ఆయన ఎంత కోరుకుంటున్నాడో. ఈయన అక్కడి నుంచి నాకు నిద్రపట్ల. తర్వాత ఆలోచిస్తా ఉన్నా. అప్పుడు ఒక చిన్న ఆలాపన, ఎలా మామూలుగా నేను అలసిపోయా గనుకనే పోయిన సంవత్సరం ఒక పాట రాసుకున్నా. కానీ నన్ను అలసిపోనివ్వకుండా దేవుడు నాకు సపోర్ట్ ఇచ్చాడు. అందుకని మేమిద్దరమే కలిసి ఈ సంవత్సరం ఒక పాట పాడాం. మీరేమనుకోవంటే అది ఇంకా రిలీజ్ కాల, విడుదల కాల. మనోడా, నేను పాడలేను. నాన్న పాడితే నేను అలసిపోకుండా ఫాలో అవుతా. అది మీరే వినండి. మన అందరం కలిసి సేవకుని వెంబడిద్దాం.
సరేనా? సంతోషంగా లేవు చెప్పండి.